ఈ విధంగా కష్టపడితే మనము రోజు మాకైతే డ్రైవర్లకు కానీ రోజుకు 24 గంటలు తప్ప ఎక్స్ట్రా అవర్స్ ఉండే కదా. తీరా 24 గంటలు కష్టపడితే కూడా ఈఎంఐలు వెళ్ళలేకపోతుంది, మెయింటెనెన్స్ తీయలేకపోతున్నాం, మా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాము. ఇటు పోలీసు వాళ్ళ నుండి చలానాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. ఎందుకంటే కస్టమరు బుక్ చేస్తే నిన్న చూడండి, కస్టమర్ బుక్ చేశాడు, ప్యాసింజర్ ఉన్నారు, అంటే ఎక్స్ట్రా ప్యాసింజర్ ఉన్నారు. ఒక పర్సన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, పోర్టర్ కూడా చెప్పింది, అయినా కూడా కస్టమరు ప్యాసింజరు ఎక్కిస్తా అంటున్నారు. పోర్టర్కు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత క్యాన్సల్ చేస్తే ఆ క్యాన్సలేషన్లో చూడండి నా స్కోర్ పడేసింది, క్యాన్సలేషన్ స్కోర్ పడేసింది. ఇది ఎక్కడ న్యాయం? మాకేమన్నా పోర్టరు మా కడుపులో నింపుతుందా? మాకు ఈఎంఐలకు పైసలు ఇస్తుందా? మాకు మెయింటెనెన్స్కు పైసలు ఇస్తుందా? ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? దీనివల్ల నష్టపోతున్నాం. ఫ్రీ ఇవ్వడానికి ఆయనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? మా జీవితాలతో ఆడుకోవడానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారు? కస్టమర్కు 90 నిమిషాలు ఫ్రీ అంటే మాకు ఫ్రీ రాదు కదా. కస్టమర్కు రిక్వైర్మెంట్ ఉంటే బుక్ చేస్తాడు, రిక్వైర్మెంట్ లేకపోతే బుక్ చేయడు. అలాంటప్పుడు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది పోర్టరు? ఈ విధంగా నేను కేసు పెడుతున్నా. ప్రభుత్వం నాకు సపోర్ట్ ఇవ్వాలి. మేము మా నుండి మా కష్టాన్ని, మా రక్తాన్ని ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కడుతున్నాం. మేము తినకున్నా ప్రభుత్వానికి టైం టు టైం ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ట్యాక్స్ కానీ, ప్రతిరోజు వేసుకునే డీజిల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు వెళ్తుంది ట్యాక్స్. ప్రతి దాంట్లో ట్యాక్స్ వెళ్తుంది. మా బతుకులను కూడా చూడాలి. ఎందుకంటే మేము బాగుంటే మీకు ప్రభుత్వానికి ఆదాయము ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగేటట్లు చూడాలి. హోటల్లో అంత రేట్లు తక్కువ చేస్తే ఇన్ని గంటలు ఆన్లైన్లో ఉండమని చెప్పి వాళ్ళు కరెక్ట్గా ఆర్డర్ ఇవ్వకపోతే బాధ్యత ఎవరిది? అందుకనే పోర్టర్ మీద నేను కేసు పెట్టాలని అనుకుంటున్నాను. పోర్టర్తో కొట్లాడాలని పోరాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా టైం వేస్ట్ చేస్తుంది, మా జీవితాలతో ఆడుకుంటుంది, మా ఈఎంఐలు సరిగా కట్టుకోవడానికి కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. పోర్టర్ రేటు వల్ల మా విలువలు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఒక కారు ఊబర్, ఓలా, ర్యాపిడో చూడండి, ఆటో వాడు రోజుకు 2000 కానీ 1500 సంపాదిస్తున్నాడు. అంతకన్నా అధ్వానం ఆమె. డీజిల్ తీయంగా మాకు 1000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే 1000 రూపాయల వల్ల మేము ఏం సంపాదిస్తాం, ఏం బాగుపడతాం? బండిని కాపాడుకోలేకపోతాం. ఈఎంఐ కట్టలేక బండి ఫైనాన్స్ వానికి వదిలేయాల్సి వస్తుంది. ఇటు ఫైనాన్సు గవర్నమెంటే ఇచ్చింది అనుకోండి, ఫైనాన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తలేదు, ప్రైవేట్ ఫైనాన్సులు తీసుకోవాల్సి వస్తుంది. మా నుండి అన్ని సపోర్టు గవర్నమెంట్కి అందుతుంది, బట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఈ నా మానసిక వేదన, నా బాధ ఇది. ఈ వేదనకు ఇదంతా దానికి కారణము పోర్టర్. ఇవన్నిటి బాధ్యత వహించాలి. ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి పోర్టర్లో నడుపుతున్నానో అప్పటి నుండి నష్టపరిహారము కట్టించాలి పోర్టర్. నాకు ఆ బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈ విధంగా సంపాదిస్తే నేను ఏమి ఈఎంఐలు కడతా, అప్పులేం తీరుస్తా, నేను బండి మెయింటెనెన్స్ ఎలా చూసుకుంటా, నా పిల్లల భవిష్యత్తు ఏమి అవుతుంది ఇలాంటి సంపాదన ఉంటే? టోల్గేట్ ఈ 2011 రూపాయలలో టోల్గేట్ ఏంది, డీజిల్ ఏంది, మెయింటెనెన్స్ ఏంది? మీరే లెక్క చేసి చెప్పండి. ఎంత తెలివి ఉన్నది, ఎంతమంది చదువుకున్నారు, ఎన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా మాకు పేదవాడికి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతూ పోతే
ఎట్లా చెప్పండి? ఈ చట్టాలు ఎందుకు మరి? ఈ ధర్మస్థానాలు ఎందుకు? ఇంత పెద్ద అధికారులు ఎందుకు? అంతా మమ్మల్ని దోచుకోవడానికేనా? పేదవాళ్ళని దోచుకోవడానికేనా? ఇదంతా నా మానసిక వేదన. అంటే మా సంపాదనను దోచుకుంటున్నారు కాబట్టే మా బాధ ఇట్లా విన్నవించుకుంటున్నాము. ఇంట్లో తప్పు ఉంటే మీరు వెరిఫై చేయండి. ఒక ఐడిని తీసుకొని ప్రతి ఒక్క ఐడి మీద ఎంత సంపాదన వస్తుంది, అది నిజమా కాదా, వీళ్ళు ఊకేనే మాట్లాడుతున్నారా అని వెరిఫై చేసిన తర్వాత నన్ను శిక్షించండి. నా తప్పు ఉంటే, నాది నిజమే అనిపిస్తే అప్పుడు పోర్టల్ నుండి నాకు నష్టపరిహారం ఇప్పించాలి. ఎందుకంటే నేను బ్యాంకులో లోన్ తీసుకున్నా, భూమి తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కున్నా. నాకు ఎక్కడేళ్ళు వస్తాయండి? బండి తీసుకోవాలి షోరూమ్ నుండి కానీ ఇంకెక్కడి నుండి అయినా తీసుకోవాలన్నా తప్పనిసరి 2 లక్షల నుండి 3 లక్షల వరకు డౌన్ పేమెంట్ చేయాలి. అప్పుడే కానీ వెహికల్ షోరూమ్ వాడు బయటికి ఇయ్యాడు. లేకపోతే ఎవరిస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఇచ్చిందా లోను? కానీ గవర్నమెంట్ నువ్వు బతుకుతావు కదా అని చెప్పి గవర్నమెంట్ మాకు వెహికల్ ఇస్తుందా? ఆ ఎన్నో వెరిఫికేషన్లు చేస్తుంది. ఎలాంటి వెరిఫికేషన్ అంటే ఇండియానే కదా, నేను భారతీయుణ్ణి, భారతీయ లైసెన్స్ ఉంది, భారతీయ ఓటక్ ఉంది, భారతీయ ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఉన్నా కానీ గవర్నమెంట్ మాకు ₹1 మేము పెట్టుబడి పెట్టకుండా మాకు వెహికల్ కానీ బిజినెస్ లోన్ కానీ ఎలాంటిది ఇప్పించదు. అట్లాంటి దానికి మేము మా దగ్గర ఉన్న ల్యాండ్ కుదబెట్టో కానీ లేదంటే బంగారం కుదబెట్టో కానీ పెట్టి అమౌంట్ బయట నుంచి మిత్తుల లెక్క తెచ్చి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ బ్యాంకులో డౌన్ పేమెంట్ చేస్తే అప్పుడు వెహికల్ మాకు ఇస్తాడు. ఆ వెహికల్ తీసుకొని దాని రిజిస్ట్రేషన్ అని, దాన్ని బాడీ అని, ఫిట్నెస్లని, ట్యాక్సులని, ఇన్సూరెన్స్లని, లైసెన్స్ రినివల్ అని, ప్రతిదీ ఐటులకు చలానాలని, ఇవన్నీ బాధను మా మీదనే. ఇటు కస్టమర్ భరిస్తలేదు, పోర్టర్ భరిస్తలేడు, గవర్నమెంట్ భరిస్తలేదు. అటు గవర్నమెంట్ మా మీదనే అనగదొక్కుతుంది, పోర్టర్ కూడా మమ్మల్ని మా రోజుని కానీ మా కష్టాన్ని కానీ పోర్టర్ అధికంగా దోచుకుంటుంది. మేము గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం. మా సంపాదనని పోర్టరోడు పెంచాలి, పెంచకుండా దోచుకుంటున్నాడు. ఎట్లా దోచుకుంటున్నాడు అర్థం చేసుకోండి మీరు. అలా 2000ల్లో ఏ విధంగా నేను సంసారాన్ని గడపగలను చెప్పండి మీరు? ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న 2025 సంవత్సరము నవంబర్ డిసెంబర్ నెల నడుస్తుంది, నవంబర్ నడుస్తుంది, సెప్టెంబర్ నడుస్తుంది, డిసెంబర్ వస్తుంది. అయినా మా జీవితాలు బాగుపడాయంటే ఏ విధంగా దేశం బాగుపడుతుంది, దేశం ముందుకెళ్తుంది? ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వృత్తికి న్యాయం జరిగినప్పుడే దేశం అభివృద్ధిలోకి వస్తుంది. లేదంటే దేశం ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది కానీ అభివృద్ధి కాదు. ఇతర దేశాలు డెవలప్ కావడానికి కారణం ఇలాంటివి లేకపోవడం. అంటే అన్యాయం జరుగుతలేదు, ప్రతి కష్టానికి న్యాయం ఉన్నది. ఈడ కష్టానికి అన్యాయం జరుగుతుంది. మా ఆరోగ్యం ఏమవుతుందండి? 24 గంటలు మేము డ్రైవింగ్ చేస్తూ, డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసా? రోడ్డు మీద వెళ్తే ఎటు నుంచి ఎటా ఉంటుందో, ఎటు నుంచి వాల్యూ లేదు, పోలీసోడు వాల్యూ ఇయ్యాడు, ఇటు బైకోడు మాకు అడ్డం దొడ్డం వచ్చి తాకితే మీదకెళ్ళి మమ్మల్ని అంటాడు. నష్టం అట్లా మాకు నష్టమే. సంపాదించిన పైసలు రోజు రోజుకు ఆ విధంగా ఎంత జాగ్రత్తగా డక్కు అనుకుంటా గుండెని అరిచేతిలో పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాం సార్. ఆ విధంగా బతుకుతున్నాం. అయినా మాకు రెస్పెక్ట్ లేదు, అయినా మేము భారతీయులం అని అట్లా ట్రీట్ చేస్తున్నారు. భారతదేశానికి సంపాదన ఇస్తున్నామండి, ₹1 కానీ ₹2 కానీ ఇచ్చినామంటే సంపాదన గవర్నమెంట్కి ఇస్తున్నట్లనే. అది మా నుండి వెళ్తున్నది కాబట్టి మాకు అడిగే హక్కు ఉన్నది. మాకు న్యాయం జరిపించండి. చట్టాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చదివిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మా కోసం చట్టాలు లేవా? మా కోసం పోరాడే న్యాయస్థానాలు లేవా? దయచేసి చెప్పండి, మాకు తెలియదు, మాకు న్యాయం జరిపించండి. చెక్ చేయండి, పోర్టల్లో మా ఐడీలని చెక్ చేయండి. ఒక వాహనం మీద సంపాదన ఎంత వస్తుంది, కరెక్ట్గా సరిపోతుందా లేదా, తను సంసారాన్ని
ఎలగొడుతున్నాడా లేదా, తన సంసారానికి సరిపోయేటన్ని అమౌంట్ వస్తున్నాయా లేదా, ఏ విధంగా అప్పులు తీరుస్తున్నాడు. మీకు కావాలంటే నా దగ్గర ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. నేను అప్పు బయట నుంచి తెచ్చిన అప్పుల ప్రూఫ్లు ఉన్నాయి. సో బ్యాంకులో తెచ్చిన అప్పుల ప్రూఫ్లు ఉన్నాయి. ఆ బ్యాంకులో టైం తప్పిపోయింది. నా ల్యాండ్ అమ్ముతా అంటున్నాడు, బ్యాంకు కబ్జా చేస్తా అంటుంది, సీజ్ చేస్తా అంటుంది నా ఆస్తులను. నేను ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా నా అప్పులను తీరవాలి? ఎన్ని అవమానాలు పడుతున్నాము. అయినా కానీ మేము మంచిగా బతుకుదామని రోడ్డు మీదకి వస్తే ఇంకా అవమానాలకి పాలవుతున్నాము. మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ మాకు అన్యాయం జరుగుతున్నదంటే ఈ చదువులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు? చెప్పండి, న్యాయం చూపియండి. మాకు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ ప్రతి వృత్తికి న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి వృత్తి, ఏ వృత్తి అయినా ఇంపార్టెంటే ఇండియాకు, భారతదేశానికి, మాతృభూమికి. ఈ వృత్తి తక్కువ అని ఆ వృత్తి ఎక్కువ అని నేను అంటలేదు. ఏ వృత్తిలో అయినా కూడా గవర్నమెంట్కు ఆదాయం వెళ్తుంది. ప్రతి వృత్తికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్ల ఈ చట్టాలను తేవాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేయండి. వీడియో వర్త్గా ఉంటే షేర్ చేయండి. గవర్నమెంట్కు చేరే వరకు, నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేస్తూ పోండి. థ్యాంక్ యూ.